అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ డేస్ విజ్డమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రిజీ. నేను మమత. సో ఈరోజు మనము ప్రతి మనిషి తన జీవితంలో వచ్చే కష్టాలకు, నష్టాలకు, బాధలకు, దుఃఖాలకి కారణం ఏంటి, వాటి నుండి అసలు నేను శాశ్వతంగా ఎలా బయటపడాలి, దీనికి మార్గం ఏమిటి అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది, అసలు నేనెవరు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, దానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలు ప్రతి మనిషికి ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. అది ఈ జన్మలో అవనివ్వండి, లేదంటే కొన్ని జన్మల తర్వాత అవనివ్వండి, ఖచ్చితంగా అది వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది, ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో యాక్చువల్గా ఒక ఆత్మ జన్మ పరంపర అనేది మనకి 4 కింగ్డమ్స్లో జరుగుతుంది. అంటే మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. ఇలా 4 రకాల సామ్రాజ్యాల్లో ఒక సోల్ అనేది జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మినరల్ కింగ్డమ్లో జన్మ తీసుకుంటుంది, ఖనిజాలలో. తర్వాత ప్లాంట్ కింగ్డమ్, మొక్కల్లో జన్మ తీసుకుంటుంది. ఆ తర్వాత జంతువుల్లో జన్మ తీసుకుంటుంది. ఆ తర్వాత మనిషి జన్మలోకి ప్రవేశిస్తుంది ఒక ఆత్మ. సో ఈ విధంగా జంతు జన్మల్లో నుండి మానవ జన్మలోకి ప్రవేశిస్తుంది. ఆఖరిగా అంటే గ్రూప్ సోల్స్ నుండి ఇండివిజువల్ సోల్గా జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. వ్యక్తిపరమైన ఆత్మగా జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది రకరకాల పరిస్థితుల్లో కూడా మానవ జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి గ్రూప్ సోల్స్ నుండి ఇండివిజువల్ సోల్గా రావడము, అండ్ ఇంకొకటి పూర్ణాత్మ నుండి ఒక అంశాత్మగా, ఏదైతే మనము ఆ పరమాత్మ అని అంటామో, సో ఆ పరమాత్మ, ఆ పూర్ణాత్మ నుండి అంశాత్మగా మానవ జన్మలోకి రావడం, అండ్ వివిధ గ్రహాల నుండి, సౌర కుటుంబాల నుండి, అక్కడి నుండి కూడా మానవ జన్మలోకి, ఈ భూలోకంలోకి జన్మ తీసుకోవడం కోసమని రావడము ఆత్మలు. ఇలా రకరకాల పరిస్థితుల్లో జరుగుతుంది ఆత్మ అనేది ఈ భూలోకంలోకి రావడం అనేది. సో దీన్ని మనము జన్మ పరంపర అని అంటాము. సో ఈ జన్మ పరంపరలో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అంటే ఒకసారి మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అంటే మళ్ళీ జంతు జన్మల్లోకి కానీ ప్లాంట్ కింగ్డమ్లోకి కానీ ఇలా వెళ్ళడము జరగదనమాట. ఎందుకంటే ఆత్మకి ఎప్పటికప్పుడు పురోగమనమే ఉంటుంది, కానీ తిరోగమనం అనేది ఉండదు. అంటే ప్రతి క్షణం ఆత్మ ఎదుగుతూ ఉంటుంది, ముందుకే వెళ్తుంది, కానీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. చాలా రేర్ కేసెస్లో వెనక్కి వెళ్ళడం ఉంటుంది అని చెప్తారు. సో ఇలా జన్మ పరంపరలో కొన్ని మానవ జన్మలోకి వచ్చాక ఆ జన్మ ఆఖరి స్థితుల్లో, అంటే మనిషి జన్మలో ఆఖరి స్థితుల్లో మనకి ఈ జ్ఞానము ఏదైతే, అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను అనే ఈ ప్రశ్నలు కానీ, జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన కానీ ఆఖరి జన్మల్లో ఆఖరి మానవ జాతిలో, మానవ జన్మల్లో, అది కూడా ఆఖరి జన్మల్లో ఈ ఆలోచన రావడము అనేది జరుగుతుంది. సో మనకి ఈ మానవ జన్మలో కూడా మనము 3 గుణాలలో కొన్ని వందల జన్మలు తీసుకోవడం జరుగుతుంది. సో దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాము. మనకి తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం అని చెప్పి ఉంటాయి. సో ఒక్కొక్క గుణంలో కొన్ని వందల వేల జన్మలు, ఎగ్జాంపుల్గా ఒక్కొక్క గుణం 100 జన్మలు అని చెప్తారు. బట్ 100 జన్మలు అయి ఉండకపోవచ్చు, అది ఆత్మ యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని వేల జన్మలు కూడా ఒక్కొక్క గుణంలో జన్మలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అలా తమో గుణంలో, రజోగుణంలో, సాత్విక గుణంలో కొన్ని వందల వేల జన్మలు తీసుకున్నాక సాత్విక జన్మల్లోకి వచ్చాక అందులో చివరికి వచ్చిన తర్వాత అప్పుడు అసలు ఈ 3 గుణాల్లో మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు. సో ఈ మానవ జన్మల్లో ఆఖరి స్థితుల్లోకి వచ్చాక అసలు ఈ కష్టాలకు కారణం ఏంటి, ఈ బాధలకు కారణం ఏమిటి, వీటి నుండి బయటపడే మార్గం ఏమిటి అని చెప్పి అప్పుడు ఆ బయటపడే మార్గం యోగ పరంపర, యోగంలోకి ఈ మనిషి అనేది ప్రవేశించడం జరుగుతుంది. సో అక్కడ ప్రతి దానికి ఆ యోగ పరంపరలోకి ప్రవేశించాక ప్రతి దానికి సమాధానం అనేది దొరకడం జరుగుతుంది. సో అందుకే మనిషి ఆఖరి జన్మలో ఆఖరి స్థితుల్లో అని
వెళ్ళడం జరుగుతుందని చెప్పాను. సో దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కూడా చెప్పారు. బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్తారు. దీన్నే అంటే మనిషి కొన్ని వందల వేల జన్మలు తీసుకున్న తర్వాత అప్పుడు జ్ఞానం గురించి ఆలోచిస్తాడు, జ్ఞానం కావాలని అడుగుతాడు, జ్ఞానం గురించి ఆలోచిస్తాడు, భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. అంటే నన్ను చేరుకునే మార్గం గురించి అప్పుడు ఆఖరి జన్మల్లో ఆ ఆలోచన వస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుల వారు ఈ శ్లోకంలో చెప్తారు. బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పి. అంటే ఎన్నో జన్మల తర్వాత నన్ను చేరుకోవడానికి అంటే ఆ జ్ఞానం కోసము మనిషి ఆలోచిస్తాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఈ తమోగుణం, రజోగుణం ఏంటి, సత్వగుణం ఏంటి, ఆ గుణాల్లో మనం ఎలా ఉంటాము అని చెప్పి వాటి గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.